తెలంగాణలో ఈ నెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. ఇందుకోసం మొత్తం 2,650 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షల రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 2,650 మంది సిఎస్లు, డిఓలను, ఇక 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఈసారి నిర్ణీత టైం కన్నా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చారు. విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, 10th ఎగ్జామ్స్ మనకి స్టార్ట్ కాబోతున్నాయి. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? అది కూడా సమ్మర్ కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఎండల తీవ్రత అనేది, ఎండల వేడిని తగ్గించడానికి కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ పరీక్షా కేంద్రాల వద్ద ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? ఆశ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 21 నుంచి కూడా 4వ తేదీ, ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. అయితే దీనికి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. దాదాపుగా మనకు 5,09,403 మంది విద్యార్థులు అయితే ఈ ఎగ్జామ్స్ కి అటెండ్ కానున్నారని చెప్పుకోవచ్చు. ఇందుకోసం ఇప్పటికే 2,650 పరీక్షా కేంద్రాలను అయితే సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే పరీక్షలు అయితే 9:30 నుంచి అయితే మధ్యాహ్నం 12:30 వరకు కూడా నిర్వహణ ఉంటుంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం అయితే ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జీలు కావచ్చు, అక్కడ అడ్మిన్లు కావచ్చు, అలాగే ఇన్విజిలేటర్స్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అధికారులు అక్కడ ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఇన్ టైంలో కూడా విద్యార్థుల కంటే ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఎగ్జామ్స్ రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ టైంలో హాఫ్ అన్ అవర్ ముందే, అంటే 9:30 ఎగ్జామ్ ఉంటే 9 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ నిమిష నిబంధన తీసివేయడం జరిగింది. నిమిష నిబంధన కాకుండా 5 నిమిషాలు ఎక్స్ట్రా అయినా సరే 5 నిమిషాల తర్వాత విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చినా కూడా వాళ్ళకి అనుమతి ఉంటుందని ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు టెన్షన్ పడకుండా ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్ కి చేరుకుంటే వాళ్ళు పరీక్ష సాఫీగా రాయొచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. సో చూసుకోవచ్చు, మొత్తం కూడా 5 నిమిషాల ముందే రావాలి అని చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ మంచిగా రాయాలి, ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా, 10th ఎగ్జామ్ అనేది చాలా కీలకమైన పరీక్ష కాబట్టి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఆశ. రైట్ లహరి.